శాంసన్ దేవుని పరిశుద్ధాత్మాభిషిక్తుడే, బలవంతుడే. కానీ ఎంత బలవంతుడైనా వివేకం లేనివాడు. ఒక పాయింట్లో ఇప్పుడు దిలీలా దగ్గరికి వెళ్ళావు, సరే నీకు భార్య మోసం చేసింది, అయిపోయింది, తీసేయి. ఇంకొక దగ్గర ఎవరో వేశ్యతో జీవించావు, సరే ఆమె వేశ్య అనుకున్నావు, తీసేయి. సరే దిలీలా మంచిది అనుకుని ఆమె ఇంట చేరావు. ఇంట చేరినప్పుడు ఆమె తవ్వకాలు జరుపుతుంటే నువ్వు ఎందుకు వివేకాన్ని కోల్పోయావు? బలం ఉండగానే సరికాదు, వివేకం కూడా కావాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని మాట. ఏం కావాలి? వివేకం. ఎన్నిసార్లు చెప్పిందండి, నీ గొప్ప బలం ఎందులో ఉంది అని అడిగింది. నీ గొప్ప బలం ఎందులో ఉందని అడిగితే ఏనేం చేశాడు? ఎందుకు నీకు అని అడగాలి. కాదులే తెలుసుకుందామని అందనుకో, నా బలరహస్యం నీకు అవసరమా, నేను అవసరమా? ఇప్పుడు నా పర్సనల్ అది నీకు చెప్పేది కాదు. కాబట్టి ఆ పాయింట్ని ఇంకోసారి నువ్వు అడగొద్దు. అడిగితే అసలు రాను ఇక్కడికి అంటే గొడవ వదిలిపోను. నీ బలరహస్యం దేనిలో ఉంది అంటే కొద్దిగా వివేచించినట్లయితే నా ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టాలనే ఆలోచన ఈమె కలిగి ఉంది. ఇది ఈమెకు పుట్టిందా, లేకపోతే నా శత్రువులు ఏమన్నా ఈమెని వాడుతున్నారా? గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్నే సైతాను వాడతాడు, మన ఇరుగు పొరుగులను వాడతాడు, మన సమీపస్తులు అనుకున్న వాళ్ళని వాడతాడు, మనల్ని పాడు చేయటానికి, రెచ్చగొట్టడానికి, తప్పుడు పనులు చేయటానికి, దరిద్రగొట్టు జీవితంలో దిగజారటానికి. మనం ఎంతో నమ్మిన వాళ్ళని వాడుకొని వాడు దెబ్బ కొడతాడు. బలహీనులను వాడుకొని బలవంతులను నాశనం చేసే కుట్రదారుడు సైతాను. ఇది కూడా కాపీయే, దేవుని చూసి కాపీయే. బలహీనులను వాడుకొని దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు కదా. బలహీనులను వాడుకొని దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు కదా, ఆయన చూసి వీడు కాపీ అన్నమాట. బలహీనులను వాడుకొని బలవంతులను దెబ్బ కొడతాడు వాడు. ఎన్నడూ లేనిది ఈ అమ్మాయి కొత్త ప్రశ్న అడుగుతుంది. ఇన్ని రోజులు అడగల, రెగ్యులర్గా వస్తున్నా వెళ్తున్నా, ఇన్ని రోజులు అడగల, ఇప్పుడు అడిగింది. అసలు ఏమై ఉంటుంది? ఎందుకు అడుగుతుంది? తనకు కలిగిందా, లేకపోతే ఎవరి ప్రేరణ కన్నా లొంగుతుందా? జస్ట్ చిన్న వివేచన చేసినట్టయితే దిలీలాని దగ్గర కూర్చోబెట్టుకొని, ఆయన తోడ మీద ఈయన వండుకోవటం కాదు, అవసరమైతే ఆయన కౌగిట్లోకి ఆయన దగ్గరికి తీసుకొని, దిలీలా భయపడకు, ఇంతవరకు నువ్వు అడగని మాట అడిగావు, ఇంతవరకు నీ నుండి వినని ప్రశ్న నేను విన్నాను. నా బలరహస్యంతో నీకెందుకు? అసలు దాంతో నీకు అవసరం లేదు కదా, ఈ ప్రశ్న నీది కాదు కదా. చెప్పు, ప్రలోభానికి లొంగావా, లేతే బెదిరింపులకు లొంగావా? నేనున్నాను, భయపడద్దు. ఎవడు నిన్ను బెదిరించాడో ఏరి పారేస్తా మొత్తాన్ని. దా కూర్చో, అసలు ఏం జరిగింది చెప్పు దిలీలా. డబ్బు కకృతి పడ్డావా? బెదిరింపులకు లొంగిపోయావా? అవసరమైతే నిన్ను నేను పక్కన దాచిపెడతా. నిన్ను ఎవడన్నా బెదిరిస్తే బెదిరించేవాడికి నిన్ను చిక్కకుండా నేను కాపాడుకుంటా, నా వెంట పెట్టుకుంటా. అవసరమైతే నిరంతరం నీకు తోడు నీడగా నేనుంటా. చెప్పు దిలీలా, ఏం జరిగింది? నువ్వు అడగని ప్రశ్న, అడగకూడని ప్రశ్న, ఎన్నడూ అడగని ప్రశ్న ఇప్పుడు నన్ను ఎందుకు అడిగావు? ఆ ఒక్క పాయింట్లో పట్టుకున్నట్టయితే సూపర్గా ఉండేది. ఆమె తొడ మీద ఆయన తలకాయను పెట్టి ఆమె ఊరడించడం కాదు, లాలించడం కాదు, ఆ పని ఈయన చేసినట్లయితే సంసోన్ లైఫ్ ఇంకొక టర్నింగ్లో ఉండేది, ఇంకొక మలుపులో ఉండేది. కానీ ఆ చిన్న విషయంలో వివేకాన్ని కోల్పోయి, నీ గొప్ప బలరహస్యం దేనిలో ఉందంటే జోకులు వేయటం మొదలుపెట్టాడు. జోకులు నాకు ఇట్లా చేస్తే నా బలం తగ్గిపోయింది, నాకు ఇట్లా చేస్తే. రెండు అడిగిందామా? ఏమడిగిందండి? రెండు అడిగింది. మొదటిది ఏమడిగింది? నీ గొప్ప బలం దేనిలో ఉంది. రెండోది ఏమడిగిందంటే ఏం చేస్తే నువ్వు బలహీనుడు అవుతావు.